మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమును సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనది వారేల చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడానున్న వారును ఆకలిగొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చిన కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. 3వ అధ్యాయం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెను. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా బాగుపడాను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదేయులతో కలుసుకొని ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రభువా, మహాపరిశుద్ధతను బట్టి, మీ యొక్క న్యాయమైన తీర్పులను బట్టి, ప్రభువా నాయన, మీ యొక్క పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. విని గ్రహించి లోబడ్డానికి వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, మేమంతా కూడా ప్రభువా గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయండి. మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మేము ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు, బలపరిచారు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ప్రత్యేకంగా ప్రభువా ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా మాతో మాట్లాడమని, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, లోబడడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి ప్రభువా అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక దైవభక్తుడు చాలా క్రిస్టియన్ బుక్స్ అవి రాసిన ఆయన చివరి దినాల్లో, అంటే ఆయన వృద్ధాప్యంలో చాలా కంటి చూపు అది తగ్గిపోయి మందగించి చాలా 90% కంటి చూపు పోయి అలాగ పడక మీద చివరి దినాల్లో చాలా రోజులు గడిపి ఆయన లోకం విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆయనతో పాటు కొన్ని సంవత్సరాలు ఒక యవనస్తుడు ఉండేవాడు.
ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎప్పుడు కూడా అంటే ఆయన శరీరం బలహీనమైపోతున్నప్పుడు, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, అనేక సమస్యలు, కంటి చూపు సమస్య, అనేక సమస్యలు వస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఏమీ కంప్లైంట్స్ చేయలేదు, కానీ చురుకుగా ఉండేవాడు. చివరి దినాల వరకు మైండ్ చాలా షార్ప్గా ఉండేది. ఆయన ఆలోచన తీరు చాలా అంటే యవనస్తుల్లాగా ఆలోచించేవాడు, అంత చక్కగా ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా నాకు అంటే ఇలాగ ఆరోగ్యం బాగాలేదు, ఇది లేదు అని ఎప్పుడు కూడా అనలేదు. దానికి కారణం ఏమై ఉంటుందని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా అంటే ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే, దేవుని మీద ఆధారపడి బ్రతకడం అన్నది ఆయనకి, సంపూర్ణంగా ఆధారపడి బ్రతకడం అన్నది ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఎప్పుడు కూడా సనుక్కోలేదు, కొనుక్కోలేదు అని చెప్పాడు. సో మనం అర్థం చేసుకోవాలి, యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని అర్థం చేసుకొని, క్రైస్తవ జీవితం అనేది దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించే జీవితం క్రైస్తవ జీవితం. చాలాసార్లు దేవుడు మనకు అనేక మార్గాల ద్వారా అది అర్థం చేయడానికి నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం మార్కు సువార్తలో మనం చూస్తున్నప్పుడు యేసుప్రభు వారి శిష్యులు ఆ యొక్క పంట చేనులో నడుస్తూ వెళ్తున్నప్పుడు శత్రువులు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు పరిచయులు, వాళ్ళంతా కూడా ఎక్కడ యేసుప్రభు వారిని తప్పు పడితే ఆయన చంపేయడానికే, లేకపోతే ఆయన ఇది చేయడానికి చూస్తూ ఉన్నారు. అది వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరకట్లేదు. అయితే యేసుప్రభు వారి శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళకేంటి, పరిచయులు, శాస్త్రులు వీళ్ళంతా కూడా నియమాలు మేము పాటిస్తాము, లేకపోతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ధర్మశాస్త్రాన్ని మేము తూచా తప్పకుండా పాటించేవాళ్ళం అన్న భావనలో ఉండేవాళ్ళు. అవి అంటే 10వ వంతు ఇవ్వడం కానీ, లేకపోతే విశ్రాంతి దినం కోసం ఇంకా ఎక్స్ట్రాగా చాలా రూల్స్ అవి పెట్టి స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం కాబట్టి దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నామని అనుకునేవాళ్ళు. అంటే దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామని అనుకునేవాళ్ళు. దాన్ని బట్టి ప్రజలు వాళ్ళకి భయపడేవాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవునితో సరైన సంబంధంలో లేరు అన్న విషయం యేసు ప్రభు వారు బయట పెట్టేశారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పేవాళ్ళు. వాళ్ళు సున్నం వేసిన సమాధులు లాంటి వాళ్ళు అని చెప్పేవాళ్ళు. పులిసిన పిండితో సమానం అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఇవన్నీ శిష్యులకి వాళ్ళకి బోధన చెప్తున్నప్పుడు అవన్నీ వాళ్ళకి అప్పటి నుంచి యేసు ప్రభు వారి మీద ఇంకా ద్వేషం పెరిగిపోయింది. అంటే వాళ్ళే నీతిమంతులమని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితి. అంటే 2 ఎక్స్ట్రీమ్స్ మనం చూడొచ్చు. ఒకవైపు దేవుడు మాకు వద్దనేవాళ్ళు, అంటే దేవుడు ఉన్నాడా లేడా అవన్నీ తర్వాత, అసలు మాకు దేవునితో సంబంధం లేకుండా ఉన్నామని బ్రతికేవాళ్ళు. అటు అంటే ఒక ఎక్స్ట్రీమ్ తెగ అయితే, ఇంకొక తెగ ఏంటంటే మేము పక్కా నియమనిష్టలతో దేవుడు చెప్పిన విధానంలో బ్రతుకుతున్నాం అనుకునేవాళ్ళు. సో అంటే చూడండి, దేవుడు లేకుండా బ్రతికే వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ అయితే, దేవునితో ఉంటున్నామని దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్. సో మోర్ డేంజరస్ ఏంటంటే, దేవునితో ఉన్నామని చెప్తూనే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామని బయటికి ప్రకటించుకోవడం అన్నది ఒక భయంకరమైన పరిస్థితి. చాలామంది ఈ విధంగా మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే క్రైస్తవులు చర్చికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, లేకపోతే రెగ్యులర్గా ప్రార్థన చేసేవాళ్ళు, రెగ్యులర్గా కొంత పోర్షన్ బైబిల్ చదువుకునే వాళ్ళు, ఇలాగా ఏమైనా డిసిప్లిన్ ఫాలో అవుతూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ
దేవునికి నమ్మకంగా అంటే దేవునికి లోబడి జీవిస్తున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ మనం బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అవన్నీ మన గొప్పతనం అందులో ఏం లేదు. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి, దాన్ని బట్టి మనం చేయగలుగుతున్నామని అర్థం చేసుకొని దేవునికి నమ్మకంగా, దేవునికి విధేయత చూపిస్తూ దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తానుసారమైన జీవితం తెలుసుకొని జీవించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా వేరొక క్రైస్తవ జీవితం జీవిస్తూ క్రైస్తవులు అనుకుంటే అది చాలా భయంకరమైనటువంటి, మనల్ని మనమే మోసపరుచుకున్నట్లు. మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు ఉంటున్నప్పుడు అటువంటి తెగ మనకి కనిపిస్తుంది. అంటే వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా యేసు ప్రభు వారి మాటలకి వాటికి వాళ్ళు నొచ్చుకొని దేవునికి వ్యతిరేకంగా అయిపోయారు. యేసు ప్రభు వారు సత్యం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితం మార్చుకోవాల్సింది పోనిచ్చి వాళ్ళు ఇంకా దేవునికి శత్రువులు అయిపోయారు. యేసు ప్రభు వారికి ఈ లోకంలో శత్రువులుగా మారి చివరికి యేసు ప్రభు వారిని సెలవుకు అప్పగించేదాకా వాళ్ళు వదిలిపెట్టలేదు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, ఆయన అందుకు విశ్రాంతి దినమున చేయకూడదు వారు ఎలా చేయించున్నారని ఆయన అడిగారు. అంటే ఎక్కడ తప్పు పడదామని చూస్తున్నారు కాబట్టి దొరికారు అనుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు విశ్రాంతి దినం వాళ్ళు అసలు ఏ పని చేయరు, అది అంటే వాళ్ళకి బేసిక్ ఏ విశ్రాంతి దినం దేనికి ఉంది అన్న అవగాహన లేకుండానే విశ్రాంతి దినం పాటిస్తున్నాము, విశ్రాంతి దినం దేవుడు పెట్టాడు అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు, నీతిమంతులు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా సమస్యలని వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడము, అందుకు పరిశీలి చూడము, విశ్రాంతి దినమును చేయకూడదని వారేళ్ళు చేయుచున్నారని ఆయన అడిగారు. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును, అంటే దావీదుతో పాటు ఉన్నవాళ్ళు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు అన్నట్టు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి, అంటే వాళ్ళకి ఆహారం లేని పరిస్థితుల్లో బాగా ఆకలిగా ఉన్నారు. దావీదుతో పాటు ఉన్న వాళ్ళు, సౌలు వాళ్ళని తరుముతున్నాడు, దావీదుని చంపేయాలనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క మందిరంలోనికి ఉన్నటువంటి ఆ సముఖపు రొట్టె వాళ్ళు తిని, అంటే వాళ్ళు బ్రతకాలంటే ఏదో ఆహారం తినాలని అక్కడ మందిరంలో ఉన్న ఆహారం తీసుకొని తిన్నారు. నిజానికి ఆ ఆహారాన్ని ఎవరు ముట్టుకోకూడదు అన్నది ఒక సెరమోనియల్లా, అంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణలో ఉంచటం కోసం దేవుడు పెట్టింది. అయితే కానీ దేవుడు ఎప్పుడు మనం మరణించాలని, ఆహారం లేకుండా చనిపోవాలని అనుకోడు కదా. కాబట్టి మనం తినడంలో ఏమీ తప్పులేదు. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమంటే విశ్రాంతి దినము చూడండి, మనుష్యుల కొరకే నియమించబడిన, మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. చూసారా, మనుష్యుల కొరకే విశ్రాంతి దినం ఉంది, కానీ మనుషులు విశ్రాంతి దినం పాటించడానికి మనుషులు క్రియేట్ చేయబడలేదు కదా. చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే మాటలు యేసుప్రభువు చెప్తారు. విశ్రాంతి దినం దేనికి ఉంది? ఆ మిగతా దినాలన్నా కష్టపడి పనిచేసినప్పుడు ఆ దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి మనం పనిచేయగలుగుతున్నాం అంటే అది దేవుని కృపను అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా గడిపి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి విశ్రాంతి దినం ఉంది. అలాగే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దేనికి ఉంది? దేవుడిచ్చిన గిఫ్ట్. ధర్మశాస్త్రం అన్నది దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఆ ధర్మశాస్త్రం వల్ల మనకి ఏం తెలుస్తుంది? మనం ఎటువంటి మన పరిస్థితి ఏంటి, మనం మనిషి ఆలోచనలు, దేవుని ఆలోచనలు, లేకపోతే మనిషి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది, ఎలాగ మనం పాపంతో నిండిపోయి ఉన్నాం అన్నది తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఉంది. సో
దేవుడు మన గురించి మనం అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడడానికి ధర్మశాస్త్రం ఉంది. అంతేగాని ధర్మశాస్త్రం కోసం మనం లేము. అంటే ధర్మశాస్త్రంలో నియమాలు పాటించడం కోసం దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవునికి లోబడి దేవునితో సరైన రిలేషన్షిప్ పెట్టుకోవడానికి, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడం కోసమే ధర్మశాస్త్రం ఉంది, లేకపోతే విశ్రాంతి దినం ఉంది. అది కానీ మనం అది అర్థం చేసుకోకుండా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సెరమోనియల్ లాస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి మనం గొప్పవాళ్ళం అనుకోవడానికి ధర్మశాస్త్రం లేదు. మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ధర్మశాస్త్రం లేదు. మన భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకొని, మన పరిస్థితి తెలుసుకొని దేవునికి లోబడడానికి, పశ్చాత్తాపం పొందడానికి, మనం అర్థం చేసుకోవడానికి మన రక్షకుని యొక్క అవసరత తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. అది అర్థం కాకపోతే మనం కూడా ఇటువంటి నియమాలు నిష్టలు పాటించి, మేము 45 దినాలు ఉపవాసం ఉంటాం, ఆ రోజుల్లో మేము నాన్ వెజ్ తినాం, పట్టు చీరలు కట్టుకోం, లేకపోతే రకరకాలు అని చెప్పి మనం నీతిమంతులం అనుకోకూడదు. అవన్నీ చేసి దానివల్ల నష్టం ఉంది కదా. దేవునికి లోబడి దేవుడు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే అప్పుడు చేయాలి. దేవుడు ఎప్పుడైనా దేవుడిచ్చిన ఆహారం తినాలి. ఇది క్రైస్తవ జీవితం అనేది. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం నియమాలు పెట్టుకొని మనమే నీతిమంతులం అనుకోవడానికి ధర్మశాస్త్రం కానీ క్రైస్తవ జీవితం ఆ విధంగా వాటితో ముడిపడి లేదు. పండగలు ఆచరించడం, లేకపోతే నియమాలు నిష్టలు ఆచరించడంలో క్రైస్తవ జీవితం లేదు. దేవునితో ఉన్న సంబంధం, దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఎలాగుందన్నదే క్రైస్తవ జీవితంలో ముఖ్యం. చూడండి, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాడు. ఇంకా ఒక బిగ్ స్టేట్మెంట్ దేవుడు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పారు. ఇది వాళ్ళకి చాలా ఒక అర్థం కాకుండా ఏదో అయి ఉండొచ్చు, ఇంకా కోపం రేపు ఉండొచ్చు, లేకపోతే రకరకాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు విశ్రాంతి దినానికే ఆయన లార్డ్, ఆయన ప్రభు అని చెప్తారు. వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎందుకంటే విశ్రాంతి దినం సృష్టించిందే దేవుడు. అంటే మనం ఆది కాండంలో మనం చూస్తే 6 దినాలు క్రియేషన్ చేసిన తర్వాత 7వ దినం రోజు దేవుడు విశ్రాంతి దినంగా చూశాడని మనం అర్థం. అంటే దేవుడు ఏదో రెస్ట్ తీసుకున్నాడు, లేకపోతే కష్టపడ్డాడు, లేకపోతే ఇలాంటి ఆలోచన కాదు. కానీ దేవుడు ప్రారంభించే దేవుడు, ముగించే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే రెస్ట్ అంటే పని ముగించాడు, పని ముగించేదాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని సువార్త ప్రకటించాడు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాడు. 3.5 సంవత్సరాల పరిచర్యకు ముందు కుటుంబంతో దేవుని చిత్తానుసారంగా కుటుంబంలో ఏ విధంగా కుటుంబంతో ఉండాలి, ఏ విధంగా బ్రతకాలన్నది ఆయన బ్రతికి చూపించాడు. అందుకే మినిస్ట్రీకి వచ్చే ముందే తండ్రి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. పైనుంచి స్వరం వినిపించింది. ఆయన ఇంకా పరిచర్య ప్రారంభించారు మనకు ముందే. అంటే అప్పటి వరకు కుటుంబ జీవితం తల్లికి తండ్రికి విధేయత కలిగి మిగతా సహోదరులందరినీ ప్రేమించి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసి వాళ్ళని పోషించి ఇవన్నీ కూడా యేసు ప్రభు చేశారు. అది దేవునికి ప్లీజింగ్, అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం. దాంతోపాటు ధర్మశాస్త్రం అర్థం చేసుకుని దాంతోపాటు దేవునికి కృతజ్ఞతగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని దేవుడు విశ్రాంతి దినానికి ఆయనే ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి పరిచర్య చేసి ఆయన తన ప్రాణాలని సైతం మన కోసం అర్పించి ఆయన చివరికి సిలువలో ఒక మాట పలికారు, చివరి మాట, సమాప్తమైనది అని.
అంటే రెస్ట్. యేసు ప్రభు వారి రేపు పొద్దున వర్క్ అంతా కంప్లీట్ చేయబోతున్నారు. అంటే ఈ స్టేట్మెంట్ చెప్పినప్పుడు కొద్ది దినాల తర్వాత యేసు ప్రభు వారు పని అంతా కంప్లీట్ చేయబోతున్నారు. మనిషి చేయాల్సిన పని అంతా కంప్లీట్ చేయబోతున్నారు. అంటే మనం దేవుని మీద ఆధారపడి, యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతకడానికి కావలసిన రక్షణ కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించే అవకాశం, ఇవన్నీ కూడా ఆ రక్షణ కార్యం ద్వారా సాధ్యం. అంటే దేవుడు ప్రాణాలు అర్పించి శిలువ మరణం పొంది మరల పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు అటువంటి గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదించారు. సో అందుకని ఆయన విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్న సబ్బాత్కి ప్రభువు ఆయన ప్రభుత్వం కింద ఉంది. అది కూడా ఇది మనం అంటే యేసు ప్రభు మన రక్షణ కార్యాన్ని ప్రారంభించేవాడు మన దేవుడు, అలాగే ముగించేవాడు మన దేవుడే. మనం దేవునికి విధేయత చూపినప్పుడు ఇటువంటి దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు. శిష్యులు పరిచయం చేసేటప్పుడు వాళ్ళు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం ద్వారా మొదటి శతాబ్దంలో వేల మంది యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారు. యూదులు చాలా కఠిన మనస్సు కలిగిన వాళ్ళు మారిపోయి వాళ్ళ మనస్సు నొచ్చుకొని మనం సరైన జీవితం జీవించట్లేదని అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని, దేవునికి లోబడాలని, పరిశుద్ధాత్మ దేవుని అవసరం ఉందని అర్థం చేసుకొని వాళ్ళు మారు మనసు పొందారు. దేవుణ్ణి సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారు. వేల మంది. పేతురు, యోహాను వాళ్ళంతా కూడా ప్రసంగాలు చేస్తున్నప్పుడు, దేవుని శిష్యులు ప్రసంగాలు చేస్తున్నప్పుడు అనేక మంది మారిపోయారు. ఆ విధంగానే భారతదేశంలో కూడా తోమా వీళ్ళు మన దేశానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించినప్పుడే ఇక్కడ క్రైస్తవ్యం ప్రారంభమైంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు ఆయన అటువంటి క్లెయిమ్ చేశాడు యేసు ప్రభువారు. నేను ప్రభువుని విశ్రాంతి దినం మీద అధికారం నాకు ఉంది. అంటే ఆ వెన్నులు తినాలా, ఎవరినైనా రక్షించాలా, ఎవరినైనా కాపాడాలా, ఇవన్నీ నిర్ణయించేదే యేసు ప్రభువారు. అది నిర్ణయించేదే దేవుడు. ఆయనకేం మీరు చెప్తున్నారు తిరిగి విశ్రాంతి దినం రోజు వెన్నులు తింటారా అని చెప్పి. మీకు అర్థమవుతుందా? ఎవరైతే విశ్రాంతి దినాన్ని క్రియేట్ చేశారో, ఎవరైతే సృష్టి చేశారో, ఎవరైతే మన జీవాధిపతి అయి ఉన్నాడో, ఎవరైతే మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడో, ఆయనకే వ్యతిరేకమైనటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళం మనం. మనుషులు చాలా భయంకరమైన వాళ్ళు. దేవుని ఆలోచనలకి, దేవుని తలంపులకి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు. కాబట్టి మనం అర్థం చేసుకొని, మన స్వభావం మనకు అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలని తీర్మానించుకోవాలి ఎక్కువ ఉదయకాల సమయం. ఇది చూడండి, ఇంకా చూస్తే ఇంకా 3వ అధ్యాయంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండాడు. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండే. ఆయన నీవు లేచి నా మధ్యను నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట? ఏం చేయాలి? మంచి చేయాలా, చెడు చేయాలా? ఆ తర్వాత ప్రాణం రక్షించాలా, లేకపోతే ప్రాణాన్ని హత్య చేయాలా? అందుకు వారు ఊరకుండే. అంటే వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ లేదు. గుడ్డిగా తెలియకుండా మనుషుల దగ్గర గర్వం, మనుషుల దగ్గర పేరు పెంచుకోవడానికి, వాళ్ళు గొప్ప వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఈ విధంగా నియమాలు పాటించి వాళ్ళని నీతిమంతులు అని ప్రజల్ని భయపడుతున్నారు. ఇది మనం
ఉదయకాల సమయంలో సరిగ్గా అర్థం చేసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడం, ఆ పండుగ చేయడం, ఈ పండుగ చేయడం, నాన్ వెజ్ మానేయడం, లేకపోతే ఇంకొకటి ఇలాంటివి, వీటి వల్ల ఏమీ రాదు. వీటి వల్ల దేవుడిని సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే మన స్వభావమే పాపపు స్వభావం. అది అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడతాను అనే రక్షకునిగా, ప్రభువుగా మన జీవితం మీద ఆయన ప్రభుత్వం ఉండాలని కోరుకోవాలి. మన సొంత ప్రభుత్వం కాదు, దేవుని ప్రభుత్వం మన జీవితాల్లో ఉండాలని కోరుకునే వాళ్ళే క్రైస్తవులు. ఇంకా చూడండి, వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారంటే దేవునికి దుఃఖం వస్తుంది వాళ్ళ హృదయ కాఠిన్యం చూసి. మనిషి మారడం, మనిషి తన స్వభావాన్ని అర్థం చేసుకొని మారడం అన్నది చాలా కష్టం. అందుకనే యేసు ప్రభు వారికి వాళ్ళ హృదయ కాఠిన్యం, ఎంత హృదయ కాఠిన్యమో చూడండి. విశ్రాంతి దినం రోజు ఒక అతను బాధపడుతూ ఉన్న అతనిని బాగు చేస్తే, విశ్రాంతి దినం బాగు చేస్తాడా అని చూస్తున్నారు. పట్టుకుందాం, విశ్రాంతి దినం రోజు ఏం చేయకూడదు అన్నది వాళ్ళ రూల్. మంచి కూడా చేయకూడదు. చూసారా? అంటే అసలు దేవుడు ఎందుకు పెట్టాడు విశ్రాంతి దినం అన్న అవగాహనే లేకుండా వాళ్ళే నీతిమంతులు అనుకొని, పెద్దలని వాళ్ళే నిర్ణయించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకుందాం. సో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలిగించేస్తారు. చాలా కోపం వచ్చేస్తుంది యేసు ప్రభు వారికి. ఆ కోపం ఎందుకు వస్తుందంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని చూసి దేవునికి కోపం వస్తుంది. అంటే మన హృదయ కాఠిన్యం, మనమే గొప్ప చేసుకునే విధానం, దేవునికి ఉగ్రత, దేవుని ఉగ్రతకి లోనైపోయేలాగా చేసే స్వభావం మనలో ఉంది. దేవునికి కోపం తెప్పించే స్వభావం మనలో ఉంది. ఇది అర్థం చేసుకొని మన సొంత ఆలోచనలు, తలంపులు కాకుండా దేవుని మీద ఆధారపడి క్రైస్తవ జీవితం, మన కుటుంబాలు, మన సంఘాలు నడవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని, అంటే ఆ రోమన్ పీపుల్తో, వాళ్ళతో కలుసుకొని నేను ఎలాగూ ఇతన్ని చంపేద్దామని విరోధంగా ఆలోచన చేసేస్తున్నారు. అప్పుడే అంటే ఎవరైనా సరే అంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే రోమా సామ్రాజ్యంతో మీకు వ్యతిరేకం అయిపోయాడని యేసు ప్రభువాన్ని చూపించి వాళ్ళ సహకారంతో యేసు ప్రభువాన్ని చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారు. అంత భయంకరమైన వాళ్ళు వీళ్ళు. సో కాబట్టి మన ఉదయకాల సమయంలో మన స్వభావాన్ని మనం అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడాలని, విశ్రాంతి దినం దేనికోసం ఉందని, ఈ యొక్క ధర్మశాస్త్రం దేనికోసం ఉందని మనం సరిగ్గా అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచమని ప్రభువా, నాయన క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మీరు కోరుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి, ప్రభువా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి, ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి వాక్యమైన ప్రతి ఒక్కరిని వాక్యంతో దర్శించి ప్రభు బలపరచమని, మీ ఆశీర్వాదాలు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.